చాలామంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత కొందరికి సంతానం కలగట్లేదు. కొందరికి వివాహం చేసిన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండట్లేదు. ఇద్దరికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి మేము ఇంత మంచి చేస్తే ఈ పిల్లలు ఇలా మారిపోయారు ఏంటని తల్లిదండ్రులు బాధపడుతూ చాలా వరకు నష్టాలు తప్పుతాయి. ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ తీసుకుంటే మళ్ళీ వివాహం చేయాలంటే ఎంత కష్టమో తెలుసు కదండి. నేను ఒకటే చెప్తున్నానండి, తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను. మీ పిల్లలకు వివాహాలు చేసినప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి పండితులు కొన్ని ముహూర్తాలు ఇస్తారు కదా. 8వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు ఒక తేదీలు అయితే ఈ దీనిలో వివాహం చేయండి అని మీకు రాసిస్తారు. ఆ రాసిచ్చినటువంటి కాగితాన్ని నాకు పంపించండి. నేను కనుక్కుంటాను. ఇద్దరు వధూవరుల జాతకాలను నేను చూస్తాను మొత్తం. చూసి నేనిచ్చే ముహూర్తము ఖచ్చితంగా మీరు ఆ ముహూర్తంలో పెళ్లి చేసి చూడండి. వాళ్ళు కలిసి ఉంటారా లేదా, ఎంత అద్భుతంగా కలిసి అంటే నిండు నూరేళ్ళు పిల్లలు హ్యాపీగా ఉంటారండి. అసలు సంతోషంగా చూడముచ్చటగా వాళ్ళు లైఫ్ను లీడ్ చేయగలుగుతారు. ఏ టెన్షన్ ఉండదండి. ఒక్కసారి మీ అమ్మాయికో అబ్బాయికో వివాహం చేస్తే మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోవద్దు. అంత చక్కగా ఉండాలి, అంత హ్యాపీగా ఉండాలి. అలాంటి ముహూర్తాన్ని, అలాంటి లగ్న బలాన్ని నేను మీకు ఇస్తాను. మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి. అదేవిధంగా మీరు ఫోన్ లైన్లో, ఆన్లైన్లో కానీ కలిసినా కూడా నేను మీకు చెప్పేస్తాను. ఎందుకంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పండితులు ఉంటారు. వాళ్ళైతే ముహూర్తాలు